బ్రదర్ బోర్డు బిల్లు తర్వాత చర్చ్ బిల్స్ రోమన్ ప్రాక్టీస్ గురించి మాట్లాడాడు. అదే బ్రదర్, ఏం లేదు, వాళ్ళ గోల్ ఏం లేదు, పొద్దుగా లేస్తే మతం చుట్టే తిప్పాలి. ఎందుకంటే వాళ్ళ దోపిడి నుంచి దృష్టి మరల్చాలి. ఈ ఆర్యుల యొక్క, ఈ ఆర్య బ్రాహ్మణుల యొక్క కుటిల బుద్ధి ఇది. అర్థమైందా? మన దృష్టి వాడి దోపిడి నుంచి, అభివృద్ధి నుంచి, డే టు డే సమస్యల నుంచి దృష్టి మరల్చాలి. అన్ని అధికారాలు, అన్ని వ్యవస్థలు చర్య తీసుకునే స్థానంలో ఉన్నాయి. అన్నీ పెట్టుకొని కూడా పొద్దుగా లేస్తే 5%, 10% కూడా లేని వాళ్ళతోటి 84% మందికి ఈ యొక్క థ్రెట్ వస్తుంది. ఎంతసేపు ఇదే ఉండాలి. పొద్దుగా మీరు వాట్సాప్లో అన్ని ఫేకులనే చెప్పాలి, లేకపోతే కావాలని దాడులు వాళ్ళే హిందువుల మీద చేయాలి, వీళ్ళు చేసిందని ప్రచారం చేయాలి. లేదంటే వక్ఫ్ బోర్డు, వక్ఫ్ బిల్లు, చర్చ్ బిల్లు, ఇంకా లేకపోతే ఈ ట్రిపుల్ తలాక్, ఇదే ఆర్టికల్ 370, ఇవన్నీ కాదని మళ్ళీ ఛత్రపతి శివాజీ మీద ఓ సినిమా వస్తుంది, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి మీద ఓ సినిమా వస్తుంది, అందరు బ్రాహ్మణుల మీద వస్తుంది. మీరు చూడండి, ఎవడు పానిపట్టు యుద్ధం ఏది ఎవరి మధ్యలో జరిగింది? మరాఠా సామ్రాజ్యం. ఈ పేష్వాలు ఎవరు? బాజీరావు గీజీరావు బాపనోడు. ఓకే, ఆ ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు? బ్రాహ్మణామె. మంగళ పాండే ఎవడు? బ్రాహ్మణులు. అంటే దేశాని కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, దేశం కోసం సేవ చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఇంకా లేకపోతే ఈ యొక్క మన ముస్లిమ్స్ లేరా? స్వతంత్రం గురించి పోరాడిన ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళతో ఫస్ట్ పోరాటం చేసి అతి భయంకరంగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరు? టిప్పు సుల్తాన్ గారు. అర్థమైందా? మరి ఆయన ఎట్లా దేశద్రోహుడాయే? ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె యుద్ధం చేయాలన్న ఆలోచన కూడా ఆమెకు లేకుండే. ఆ బ్రిటిష్ వాళ్ళకి చెందినటువంటి ఒక ఫ్యామిలీని చంపేసారు వీళ్ళ సైనికులు, ఈమెకు తెలియకుండా. చంపితే ఈమె నేను చంపలేదు అన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. నువ్వే చంపించినవని ఆమె మీద ఆరోపణకు వచ్చి వాళ్ళు దండయాత్రకు వస్తే ఆమెకు విధిలేని పరిస్థితులలో ఆమె యుద్ధం చేసింది. ఎక్కడ? ఆ యొక్క ఝాన్సీ అనేది అప్పుడు ఈ యొక్క ఇప్పుడు బుందేల్ఖండ్లో ఉంది. అప్పుడు ఈ మరాఠా సామ్రాజ్యం కింద వచ్చేది చాలా చిన్న రాజ్యం. దానికి ఆమె ఓ పెద్ద ఏమో పీకింది అని చెప్పి ఇప్పటికి ప్రచారం చేస్తారు. అంటే ఈ బ్రాహ్మణుడు తుమ్మినా మళ్ళీ అదే ఝాన్సీ లక్ష్మీబాయిని కాపాడిందవాడు. ఆమె పక్కకి ఇప్పటికి సమాధి ఉంటుంది. మీర్ బక్షి అనే ఒక ముస్లిం సైన్యాధ్యక్షుడు. ఆయన పేరు ఎవ్వడు చెప్పడే. అట్లనే ఈమెను కాపాడడానికి మారువేషం వేసుకొని జజ్జరీబాయ్ అంటే ఆమె ఒక దళిత స్త్రీ తన ప్రాణత్యాగం చేసింది. ఆమెను పడి చంపేసారు. ఈమె పారిపోయింది. సో అట్లాంటిది మరి ఆమె గురించి ఎవరు చెప్పరే? అంటే ఏం చెప్తున్నా ఇక్కడ? ఏం నడుస్తుంది? బ్రాహ్మణ సుప్రీమసీ నడుస్తుంది. బ్రాహ్మణుడు తుమ్మినా మహా గొప్పగా తుమ్మాడు, మేము మా ప్రాణాలు అర్పించినా మా ప్రాణాలకు విలువలేదు. ఇదే ఈ ఆర్య బ్రాహ్మణ వ్యవస్థ. అందుకే ఏమంటున్నా, ఈ ఆర్యులకి ఈ మూలవాసన హిందువులకి ఎలాంటి సంబంధం లేదు. కామన్ సెన్స్ ఆలోచించండి. ఓకే, ఏ ముస్లిం అయినా ఇమాం కాగలుగుతాడు. ఓకే, అందులో ప్రీచ్ చేస్తాడు. ఓకే, మసీదులో. ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, అంటే అందులో చర్చిలో ప్రీస్ట్ చేస్తాడు. కానీ ఏ హిందువు అయినా ఓకే పూజారి కాలేడు. శూద్రులని కూడా దేవతలు, ఈ గ్రామ దేవతలంతా శూద్రులు. ఈ శూద్ర దేవుళ్ళని బ్రాహ్మణుడు పూజ అయ్యాడు, గ్రామ దేవతలలో బ్రాహ్మణుడు పూజ అయ్యాడు. అంటే ఈ బ్రాహ్మణ వ్యవస్థకి హిందూ వ్యవస్థకి సంబంధం లేదు. వాళ్ళు ఆర్యులు. ఓకే, ఆర్యులు అంటే గొప్పవారు. వాళ్ళు మిగతా వారు గొప్పవారు కాదు అని అర్థం. నల్లతోలున్న వాళ్ళు మూలవాసులు అనార్యులు, అనాగరికులు, అసురులు. అంటే వాళ్ళేమో సురులు, వాళ్ళు దేవతలు, వీళ్ళు రాక్షసులు. ఈ వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ చెత్తని మన మీద వేల సంవత్సరాల నుంచి నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తీసుకుంటలేము. ఆ విధంగా సురులకి అసురులకి మధ్యలో ఎప్పుడు దేవతలకి రాక్షసుల మధ్యలో ఇప్పుడు జరుగుతూనే ఉంది యుద్ధం. అర్థమైందా? అది జరుగుతూనే ఉంటుంది. ఈ మూలవాసులందరినీ వాడు శూద్రులను వేసిండు, ఇంక్లూడింగ్ మహిళల్ని కూడా. ఎందుకంటే ఆర్యుడు ఈ యొక్క చలి ప్రాంతాల నుంచి ఈ దేశంకి వచ్చినప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకొని రాలేదు. అంటే ఆ తర్వాత ఇక్కడున్న మూలవాస స్త్రీలతోటే వాడు సంభోగం చేశాడు. ఆ విధంగా వాడి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకున్నాడు అని అర్థం. అర్థమైందా? నిజమైన మూలవాసులు ఇప్పటికీ దొరకాలంటే అండమాన్ వాళ్ళకు అండి, ఇంకా ఆర్యులు ఆడికి పోలేదు ఇప్పటికీ. అర్థమైందా? సో ఇది మూలవాసులు. ఈ తర్వాత కొంచెం మిక్సప్ అయిపోయింది. అర్థమైందా? సో అయితే నేను ఏం చెప్తున్నా అంటే, ఈ ఆర్యులకు ఈ యజ్ఞాలు చేసే కాన్సెప్టు, యాగాలు చేసే కాన్సెప్టు, గుర్రాల కాన్సెప్టు, రథాల కాన్సెప్టు, ఈ బలిచ్చే కాన్సెప్టు, నరమేధము, అశ్వమేధము, ఇవన్నీ ఈ రాజసూయ యాగము, ఇవన్నీ మనవి కావు.
ఇవన్నీ అక్కడ ఈ యొక్క గుర్రాన్ని తినే కాన్సెప్ట్, గుర్రంతో రాణిని సంభోగం చేసే కాన్సెప్ట్, ఇవన్నీ రామాయణంలో ఉన్నాయి, మహాభారతంలో ఉన్నాయి, వాళ్ళ వేదాలు ఉన్నాయి, వాళ్ళ చెత్తలు అంతా ఉన్నాయి. ఇలా ఈ చెత్తల ఒక్క హిందూ శబ్దం లేదు. కాబట్టి ఇది హిందూయిజం కాదు, అది ఆర్యాయిజము, బ్రాహ్మణిజము, సనాతన అధర్మము, ఓకే, ఈ మనువాదము, ఇది ఈ చెత్త వాళ్ళది. అర్థమైందా? తోటి మనిషిని చంపుకో అని చెప్పి హిందూయిజం చెప్పదు. ఈ బుద్ధిజము, జైనిజము, ఇవన్నీ బుద్ధిజాన్నే వాడు హిందూయిజం అన్నాడు. ఈ గ్రామ దేవతలు, ఈ శ్రమణ పరంపర, గురు పరంపర, ధ్యానము, యోగ, అహింస, ఇవి మూలవాసులు పాటించారు ఈ ఆర్యులు రాకముందు, తర్వాత కూడా. ఇక లాస్ట్కి ఏమైందంటే వాని ఎగ్జిస్టెన్స్ కోసం ఈ మూలవాసులు పాటించే అంతరు కలిపి వాని ఆర్యశత్త కలిపి ఈ రెండు కలిపి హిందూయిజం అని దుష్ప్రచారం చేశాడు. రెండు వేరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఓకే, సో అది ఏమంటున్నా అంటే వాడిని నింపుతాడుగా, వాడిని దోపి నుంచి దృష్టి మార్చడానికి మన అన్నదమ్ముల మధ్యలో కొట్లాడ పెడతాడు. చెత్త నా కొడుకు. అందుకే మనం ఏమంటున్నామంటే పర్సనల్ బిలీఫ్ సిస్టమ్, ఎవరు ఏ దేవుని మొక్కని నాకు సంబంధం లేదు. పక్షులు ఏ దేవుని మొక్కయి, ఏ చెట్లు ఏ దేవుని మొక్కయి, మరి బతుకుతలేవా అవి? మన పూర్వీకులు, రాతీయుగ మనుషులు, మన తాతలు ముత్తాతలు ఏ దేవుని మొక్కిరు? మనం తాత ముత్తాతలు మొక్కిరు కావచ్చు. అంతకంటే ముందు ఒక 10, 15, 20, 100 జనరేషన్ ముందు ఎవరు మొక్కిరు? రాతీయుగ మనిషి ఎవరిని మొక్కిండు? ఎవరిని మొక్కలే కదా. అండమాన్ ఇప్పటికీ మన అమెజాన్ అడవుల్లో కొంతమంది ఉంటారు, ఏ దేవుని మొక్కరు. శ్రీలంక అడవులలో ఉంటారు, ఏ దేవుని మొక్కరు. మహా మొక్కితే ఏం మొక్కుతారు? ఆ కనిపించే సూర్యుడిని అట్లనే మొక్కిర్రు. తర్వాత తెగలుగా బతికిర్రు, ఒక గ్రూప్గా బతికిర్రు. ఆ తర్వాత ఆ కనిపించిన ప్రకృతి దేవతలను మొక్కున్నారు. అర్థమైందా? అంతకుమించి ఇప్పుడున్న స్ట్రక్చర్ రాలేదు. అంటే ఏమంటున్నా, నీకు నచ్చితే మొక్కుకో, నీకు నచ్చకపోతే మొక్కుకోకు. దాని గురించి మనకు అన్నదమ్ముల మధ్యలో కొట్లాట వద్దు. అందరం అన్నదమ్ముల లెక్క బతుకుదాం. అమెరికాలో అనేక జాతుల వారు, అనేక దేశాల వారు, అనేక భాషల వారు, ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయినా అందరూ ఒకటే చట్టం పాటిస్తున్నారు. అందరూ ఒక 200 దేశాల నుంచి వచ్చిన వారు, కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళకి వేరే ఆలోచనలు ఉంటాయి. జర్మనీ కాలనీ ఉంది, ఇప్పుడు పెన్సిల్వేనియా పోతే అన్ని బర్గులు వస్తాయి. చేంబర్స్ బర్గు, గెట్టిస్ బర్గు, విలియమ్స్ బర్గు, ఇంకో బర్గు, అవన్నీ ఏంది జర్మన్ కాలనీస్. జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ సెటిల్ అయినారు. ఇక్కడ మా మినసోటాలో ఐరిష్ కాలనీస్ ఉన్నాయి, ఐర్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇప్పుడు కాలిఫోర్నియా పోతే ఈ చైనీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లా ఇప్పుడు మా దగ్గర ఈ యొక్క సోమాలియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు అసైలం తీసుకున్నారు. అట్లనే మంగ్ అంటే లావోస్ అనేది ఇక్కడ చిన్న దేశం, వియత్నాం పక్కకి. సో అక్కడి నుంచి వచ్చి మంగ్ కమ్యూనిటీ ఉన్నారు. అట్లా రకరకాల కమ్యూనిటీల్లో అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. ఇక్కడ లోకల్ ఉండే ఇండిజినస్ యొక్క నేటివ్ అమెరికన్స్ అంటే రెడ్ ఇండియన్స్ వాళ్ళు కాకుండా, ఈ యొక్క వైట్ అమెరికన్స్, కాకేషియన్స్ వాళ్ళు కాకుండా, ఆఫ్రికన్ అమెరికన్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా, మళ్ళీ యొక్క ఈ మధ్య కాలంలో ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు, నైజీరియా నుంచి, ఇంకా అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇట్లా భిన్న జాతులు, భిన్న కల్చరు, డిఫరెంట్ భాష, డిఫరెంట్ ఆహారపు అలవాట్లు, డిఫరెంట్ వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజెస్, ఇన్ని రకాల కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పీపుల్ కంఫర్టబుల్గా ఒకటే చట్టము, ఒకటే అమెరికా రాజ్యాంగాన్ని పాటిస్తూ అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నారు. మతం పేరు మీద ఈ దేశంలో కొట్టుకుంటలేరు అన్నప్పుడు, భారతదేశంలో 1000 సంవత్సరాల నుంచి మనం అన్నదమ్ములే కలిసి ఉన్నప్పుడు సడన్ గా ఎందుకు వస్తుంది? దీన్ని పెంచి పోషిస్తున్నారు. బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి? బీజేపీ అధికారం ఉన్నప్పుడే దాడులు ఎందుకు జరుగుతున్నాయి? బీజేపీ అధికారం ఉన్నప్పుడే ఈ చెత్త వాట్సాప్లలో ఇంకో దగ్గర పొద్దుగాలేస్తే మతం చుట్టూ ఎందుకు జరుగుతుంది? అంటే దీన్ని స్పాన్సర్ చేసి పెంచి పోషిస్తుంది బీజేపీ వాళ్ళే, ఆ బ్రాహ్మణులే, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఈ బీజేపీని, ఆర్ఎస్ఎస్ని ఎత్తేయండి, హిందూ ఎవరి మతాన్ని వాడు మొక్కుంటాడు, ప్రశాంతంగా ఉంటారు. ఎవడు కూడా 18 ఏళ్ళు దాటినాక వాడిని కన్వర్ట్ చేస్తా అంటే ఎవడు కన్వర్ట్ కాడు. ఇప్పుడు కాదు పెళ్లి కూడా ఏది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పారిపోయి పెళ్లి చేసుకున్నారు అంటే 18 దాటితే చట్టం ఏం చెప్తుంది? వాళ్ళ చట్టభద్రత ఇస్తుంది కదా. 18 దాటిన వాళ్ళు వాళ్ళు చేసుకునే హక్కు ఉందని చెప్తుంది కదా. 18, 21 దాటినాక వాడు మందు తాగొచ్చు అని చెప్తుంది కదా. అంటే దాని అర్థమైంది, 18 ఏళ్ళ వయసు దాటినాక వాళ్ళకి మంచి చెడు ఏదో నిర్ణయించుకునే బ్రెయిన్ డెవలప్ అయింది 100%. వాళ్ళ యొక్క ఫుల్ డెసిషన్ మేకింగ్ చేసుకోగలుగుతారు. బిలో 18 లోపల ఇంకా బ్రెయిన్ ఫుల్ డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ యొక్క థింకింగ్ పవర్ ఇంకా డెవలప్ కాలేదు అన్నట్టు. ఆ డిస్క్రిషనరీ పవర్ ఇంకా డెవలప్ కాలేదు 18 ఏళ్ళ దాకా. అది ఫుల్ మొత్తం న్యూరాన్స్ డెవలప్ కాలేదు. కాబట్టి 18 ఏళ్ళ దాకా ఈ కాఫీ తాగొద్దు, ఎందుకంటే బ్రెయిన్కి ఇంపాక్ట్ అవుతుంది. మందు తాగొద్దు,
వాళ్ళకి పూర్తిగా నిర్ణయం చేసే డెసిషన్ రాలేదు కాబట్టి తల్లిదండ్రులు కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి 18 ఏళ్ళ దాకా డిఫరెంట్. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు నేను 1,00,000 సార్లు చెప్పినా వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే జాయిన్ అవుతారు, కానీ నేను చెప్పినంత మాత్రం కన్వర్ట్ అవుతారా? కాదు కదా. మరి అట్లయితే ఇప్పుడు విదేశాల్లో ఇన్ని దేశాల్లో గుళ్ళు ఎందుకు ఉన్నాయి? ఇన్ని దేశాల నుంచి ఇస్కాన్లోకి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు? ఎవరికి నచ్చిన దేవునాలు మోస్ట్లీ ఇండియాలో ఎవరు కన్వర్ట్ అయ్యారు? చాలా తక్కువ పర్సెంటేజ్ అగ్రకులాలు. వాళ్ళకు కూడా ఆ యొక్క వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు వాళ్ళకు ఉండవచ్చు, లేకపోతే నిజంగానే ఆ యొక్క జీసస్ నచ్చి కన్వర్ట్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా రోగం మంచిగా అయిందో ఇంకేదో అయి ఉంటుంది, ఓకే, ఏ కారణం ఏదైనా సరే. కానీ వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ. మెజారిటీ కన్వర్ట్ అయింది భారతదేశంలో ముఖ్యంగా దళితులే కన్వర్ట్ అయ్యారు. ఎందుకయ్యారు? ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్షను తట్టుకోలేక. కామన్ సెన్స్ కదా. అప్పుడు ఇస్లాంలో కన్వర్ట్ అయినా అందుకే అయినరు, సిక్కిజంలో కన్వర్ట్ అయినా అందుకే అయ్యారు. అంటే వీడు ఎంత ఇబ్బంది పెట్టినా భరించుకుంటేనే సావాలని చెప్తుండేడు. ఎవడు ఏ దేవుని ముక్తి నాకు వచ్చిన నష్టమైంది నాకు అర్థం కాదు. అందరం భారత రాజ్యాంగాన్ని పాటిద్దాం, ఎవరు ఏ దేవునన్నా మొక్కుకోరి, ఒరికేదేంది? అట్లయితే ప్రపంచంలో 2 క్రిస్టియన్ దేశాలు కొట్టుక సావయ్యే, 2 ఇస్లాం దేశాలు కొట్టుక సావయ్యే, మతమే అందరిని కలిపేది ఉంటే కాదు. ఈ యొక్క ఇస్లాం క్రిస్టియానిటీ రాకముందు ఈ సనాతన అధర్మం అని చెప్పిన దాంట్లో కొట్టుకో సావలేదా? అడ్డబొట్టు నిలుబొట్టులు ఎంత కొట్టుకదచ్చిరో చరిత్రలో. ఆలోచించండి ఇట్లా, వాళ్ళు వేసినా కొడుకులు.